కానీ శుద్ధీకరణ కూడిక యొక్క ఆవశ్యకత మరలా మనకు దేవుని వాక్యం ద్వారా హెచ్చరికగా లభించున్నట్లుగా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వాటి ఓపెన్ బైబిల్స్, ది బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 1. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనడి. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. ప్రియులారా, శుద్ధీకరణ కూడిక యొక్క ఆవశ్యకతను జ్ఞాపకం చేసే ఒక మంచి వాక్యాలు ఇవన్నీ కూడా. స్వయంగా దేవదేవుడే మనుషులను పిలిచి మాట్లాడుతూ రండి మన వివాదం తీర్చుకుందాం అన్నారు. ఆయనకి ఏం అవసరం? మన మీద పిచ్చి ప్రేమ తప్ప ఆయనకి ఏం అవసరం? ఆయన తన మహామహిమలో సింహాసనం ఆసీనుడై తేజరులతో ఏమంటే అలరారుతున్నటువంటి మహాదైవం కదా. మనం కాళ్ళ వెళ్ళబడి కన్నీరు గచ్చి మనపెట్టు నువ్వు అలా కూర్చునిపోతే ఎలాగ బాబు? నువ్వు మహిమలో ఉండిపోతే మా పరిస్థితి ఏమిటి? మమ్మల్ని కనికరించు, మా దగ్గరికి దిగిరా, కనికరించు, మా ప్రార్థనలు ఆలకించడానికి రా, మా స్తుతుల మీదకి రా, మా అర్పణల మీదకి రా. అయ్యా, ఏదో తప్పు అయిపోయింది, బుద్ధి గడ్డి తినింది, బలహీనమైపోయాము, జీవితం లేదు, తొట్టుపడ్డాం, కనికరించండి. మీకు మాకు మధ్యలో ఈ వివాదం ఏమిటి, గ్యాప్ ఏమిటి? అయినా మీకు విరోధంగా మేము ఎక్కడ బతకగలం? బాబోయ్ మమ్మల్ని కనికరించమని గొల్లు పెట్టి ఏడ్చి పశ్చాత్తపడితే సర్లే అని కనికరించి వస్తే కూడా చాలా పెద్ద కృపే కాదంటారా? కానీ అట్లాంటిది మనం ఒంటి మీద సొయ్యి లేకుండా అడ్డగోలుగా మైమర్చిపోయి తిరుగుతుంటే ఆయన రెండ్రా కడిగేసుకుంటారా, శుద్ధి చేసుకుంటారంట. ఈ చిన్న తీసేసుకుంటే ఇక మనకి మధ్యలో వివాదం ఏమి ఉండదు, మళ్ళీ కలిసిపోదాం. ఆయనకి ఏం అవసరం సార్ అసలు? నేను తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి విందు చేసిన సందర్భాన్ని గురించి ఉపదేశం చేస్తున్నప్పుడు ప్రభు నా నోట ఓ మంచి మాట పలికించారు. నాకు రోజు గుర్తొచ్చినప్పుడల్లా నాకు కన్నీరు వస్తుంటుంది ఆ మాట. అతడు తిరిగి వచ్చినప్పుడు గొప్ప విందు చేశారు కదా. ఎందుకని? వాడు ఎంత నష్టం చేశాడో దానికి 10 రెట్లు పట్టుకొని వచ్చాడా? పొన్లో కొంతకాలం ఇబ్బంది పెట్టినా, పనికిమల్లి పని చేసినా, పొన్లో పట్టుకుపోయింది, 10 రూపాయలకి 1000 రూపాయలు తెచ్చాడు అన్న ఆనందంలోన విందు చేసింది. పోని వచ్చాడు కాబట్టి ఇక నుంచి మనం దశ తిరిగిపోద్ది, కలిసి వచ్చేంతగా డబ్బులు అనే పోని పోయింది, రాలా, కొత్తగా వచ్చే ఛాన్సు మరి ఎందుకు పెట్టాడు? పోవటం ఎందుకు? ఊరంతగా అన్నం పెట్టాడు. ఆ సందర్భంలో ప్రభు నాలో పలికించిన ఒక మాట నాకు రోజు గుర్తొస్తుంది. అతడు తిరిగి రావటమే కొన్ని కోట్ల సంపద వచ్చినంత సంతోషం తండ్రికి కలిగింది. అతని వల్ల ఏదైనా కలగాలని తండ్రి ఆశిస్తే ఆ కొడుకు జరిగే అవకాశం. ఆయన కోసం అంత పెద్ద కుటుంబం పెట్టండి, నాశనం చేశాడు, పరువు తీసాడని పెద్దోడు మాట్లాడుతున్నాడు. ఒరే ఆయన తిరిగి వచ్చాడు, అదే 10,000 రా అని ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇప్పటికి కాదు, ఎప్పటికి కాదు, మనం ఆయనకి లాభం చేసేంత సీనే ఉంది కనుక కదా. అందుకనే నాకు చాలా దుఃఖంతో పాట రాసుకున్నాను. మనోతో పాడించిన పాట. నన్ను సేవకు పిలిచినప్పుడు నా ప్రాయం ఎంతో నువ్వు చూడలేదు, చూస్తే నన్ను పిలవు. నాకు జీతం ఇచ్చినప్పుడు నేను పని చేసిన కాలం ఎంత లెక్కగట్టలేదు, చేస్తే నా జీతం ఇవ్వను. ప్రాయం ఏదైనా కాలం ఏదైనా నన్ను ఆదరించింది నీ ప్రేమే అంటూ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనము తిరిగి వస్తే తండ్రి ప్రేమ సంతృప్తి పడి సంతోషపడింది అంతే, ఇంకేమీ కలగదు. కలిగేది ఏదైనా ఉంటే మనకే. ఇప్పుడు ఇక్కడ అన్నాడు కదా, రండి సమ్మతించి నమ్మాలి, మళ్ళీ వివాదం తీర్చేసుకుందాం అన్నాడు కదా. వివాదం పరిష్కారం అయిపోతే ఏమిటవుద్దట? భూమి యొక్క మంచి పదార్థాలు మనకే, మళ్ళీ లాభాలన్నీ మన ప్రయోజనం కోసం, మన లాభం కొరకు, మన ఆశీర్వాదం కోసం ఆయన మనల్ని కోరుకోవడం ఏమిటండి? ప్రేమ.
అనే మాటకి నిర్వచనం చెప్పే శక్తి ప్రపంచంలో ఏ మానవుడికి లేదండి. పౌలంతటి మహా గొప్ప దైవజనుడే నేను చెప్తానని ప్రేమ గురించి అని స్టార్ట్ చేసి ఆకాశం కంటే ఎత్తు సముద్రం కంటే లోతులు వదిలేశారు. ఇంత కొలత పెట్టడానికి అవకాశం లేని మహాప్రేమ గల దేవుడు. అందుచేత ఈ రోజున ఆయనే సమస్య ఏంటో చెప్పి, సమస్యకు పరిష్కారం ఏంటో చెప్పి, ఆ పరిష్కారం చేసుకుంటూ వచ్చే లాభాలు ఏంటో కూడా చెప్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్లో ఆయన వాడిని ఒకే పదం, శుద్ధి చేసుకోండి. మరి బాబు రండిరా, శుద్ధి చేసుకుంటారా. మీ ప్రార్థనలు నేను వినలేకపోతున్నాను, మీరు చేతులు వేస్తే చూడలేకపోతున్నాను, మీ పాటలు, మీ వాయిద్యాలు, మీ పాటలు మీరు వినడానికి నాకు విసుగ్గా ఉంది. మీరు చేతులు చూస్తే నాకు అసహ్యం వేస్తుంది, చేతులు పాపపు రక్తము నిన్ను ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? జరిగిపోయింది. దేవుడు అన్నాడు ఒకే ఒక్క మాట, రండి శుద్ధి చేసుకోండి. నేను అన్నాను, శుద్ధీకరణ కూడిక, శుద్ధీకరణ యొక్క విలువ మనకు అర్థమైతే దీని కొరకు ఇంకా ఆలస్యం చేయమండి, ఆలస్యం చెయ్యం. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ మాట చెప్తాను, శుద్ధీకరించుకుంటే వివాదం పరిష్కారం అయిపోద్ది అనమాట. మీకు అర్థమవుతుందా? శుద్ధీకరించుకుంటే దేవునికి మనకి మధ్య ఉన్న అడ్డం కూలిపోతాను. యెషయా 51:1 మీకు గుర్తుంది, 59:1 మీకు గుర్తుంది కదా. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము వినలేకుండా ఆయన చెవులు మందము కాలేదు, కానీ మీ దోషములు మీకు మీ దేవునికి మధ్యలో అడ్డంగా. ఆ దోషం తొలగిపోతే దేవునికి మనకి మధ్యలో అడ్డం ఉన్నది కదా. మరి దోషం ఎట్లా పోతుంది? 2 వాక్యాలు చెప్పాడు. సామెతలు 8:13 అతిక్రమను దాచిపెట్టేవాడు మరేం చేయాలి? క్రైస్తవ జీవితం అన్నిటికన్నా సులభం ఒప్పుకోవటం, అన్నిటికన్నా కష్టం విడిచిపెట్టడం. మోకరించిన ప్రతిసారి తప్పు అయిపోయింది, పాపిని ప్రభావ, బలిగిన ప్రభావ, నాదే పొరపాటు, నాదే తప్పు, అలవాటు అయిపోయింది ఒప్పుకోవడం. కానీ విడిచిపెట్టడం చాలా కష్టమైపోతుంది. నీకు తెలిసి నువ్వు తప్పని అవగాహన చేసుకుని దాని విషయంలో పశ్చాత్తాపడి నాది తప్పే బాబు నువ్వు ఒప్పుకున్న దాన్నే విడిచిపెట్టకపోతే, నీకు తెలియకుండానే నువ్వు పెద్ద సీరియస్గా తీసుకోకుండా నీలో మిగిలిపోతున్న పాపాల విషయంలో దేవుని ఎదుట ఇంకెప్పుడు నువ్వు నీతిమంతులు నిలబడగలుగుతావు? ఎంత గ్యాప్ వచ్చేస్తుంది ఇంకా. అందుకే నిత్యం మనం ప్రార్థనలు చేసుకుంటున్నా, సరి చేసుకుంటున్నా, శుద్ధి చేసుకుంటున్నా, కేవలం శుద్ధీకరణ కొనకే ప్రత్యేక కోరికలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కడిగేసుకోండి, శుద్ధి చేసుకోండి, నీకు మాకు మధ్యలో వివాదం తీరిపోద్ది అన్నాడు. చెప్పండి, ఇంతకన్నా పెద్ద ఆఫర్ ఏముంటుంది చెప్పండి? నువ్వు ఎన్ని లక్షలు బకాయి పడినా ఒకసారి రా, కాలు పట్టుకో, తప్పైపోయిందని క్షమించేస్తానంటే ఎవడైనా కాలు తనకి బుద్ధి ఉన్నట్ట. మన పరిస్థితి బాగాలేక పెద్ద ఆయన దగ్గరికి అప్పు తెచ్చుకున్నాం, ఎన్నాళ్ళకి తెచ్చలేకపోతున్నాం, వడ్డీ కూడా కట్టలేకపోతున్నాం, కాళ్ళు చేతులు బంధించి వెలుపడి చీకట్లు పడేసే పరిస్థితి ఏర్పడింది. మనమే అర్జీ పెట్టుకొని క్షమాభిక్ష కోరదాం అనుకున్న ఆయన ఆఫర్ పెట్టాడు. ఎవడైనా రేపొద్దున కోటానికి వచ్చి నా కాలు బట్టి తప్పే ఉంది ఒప్పుకుంటే మొత్తం రుణం మాఫీ చేస్తాడని. మరి ఇంకా ఆగితే ఆడికి ఏమైనా బుద్ధి ఉన్నట్టు? అసలు ఇంకేం అడగలేదు కదా. మీ బలులు నాకొద్దు, మీ అర్పణలు నాకొద్దు, మీ ఆరాధన నాకొద్దు, ముందు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన. భయంకరమైన జీవితం అంతా పాపాలు చేస్తున్న ఒక పాపిష్టి మనిషి, పాపాత్మని స్త్రీ, నీ పాపములన్నీ క్షమించబడ్డాయన్న మార్కు ఎట సంపాదించింది? కేవలం పశ్చాత్తాపు కన్నీటి ప్రార్థనతోనేగా. హృదయంలో లోపటకు లోతైన పశ్చాత్తాపు కలగపోతే ఏదో ఆనవాయితీగా, అలవాటుగా, ప్రభావ మరి మేము పాపులము, నువ్వేమో పరిశుద్ధులవి, మరి క్షమించండి, హృదయం దూరంగా ఉన్నంతసేపు, అలవాటుగా ఆనవాయితీగా ఏదో మాట్లాడినంతసేపు దేవునికి అసహ్యం వేస్తుందంట. అంటే నేను విసిగి ఉన్న నా ప్రార్థన వెళ్ళాక చెవులు మూసుకుంటున్నాను. అలవాటుగా ఏదో స్టైల్గా తెలిసిన భాష, పదాలు, రెఫరెన్స్ చిరాకు వచ్చేస్తుందండి యేసు ప్రభుకి. అసలు చేతులు ఎత్తడం నిస్సహాయతకు సూచన. ఇంకేం మాకు దిక్కు లేదు బాబు, లొంగిపోతున్నాం అనడానికి సూచన. కానీ అలా చేతులు కూడా అలవాటు అయిపోయింది నిజంగా. లొంగిపోకుండా, నిస్సహాయులం అవ్వకుండా, నిరాధారం అవ్వకుండా, మన తెలివిపై, మన స్వనీతిపై, మన జ్ఞానంపై, మన డబ్బుపై మనం ఆధారపడుతూనే ఏదో చేతులు ఎత్తాం అంతే. చేతులు ఎత్తినప్పుడు అసహ్యం వేసేస్తుందంట. కళ్ళు మూసుకున్నాడంట.
నా ముఖమును కప్పుకొందును. నేను చూడరా చిరాకు వచ్చాను. మరి ఇప్పుడు శుద్ధీకరణలో భాగంగా ఏం చేద్దాం? కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి చూడండి. ఏమంటే మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విన్నాడు, చేతులు రక్తంతో నిండిపోయి మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకుని. ఇప్పుడు ఏం చేయాలి మరి? పాటల, ప్రార్థన, అర్పణలా ఏం చేయాలంట? శుద్ధీకరణలో దుష్క్రియలు మానాలి. దుష్క్రియలు చేశాను బాబు అని ఏడవటం కాదు, దుష్క్రియలు మానాలి. ఇప్పుడు శుద్ధీకరణ పేరు మీద తప్పే ప్రభా, పొరపాటే ప్రభా, క్షమించు ప్రభా అంటున్నాం, కానీ ఆ క్రియలు నువ్వు ప్రార్థన అబ్జయ ముందు కడుక్కున్నావు. నువ్వు నేనెంతండి యెహోషువలాంటి నువ్వు వెళ్ళవయ్యా, ఇక నీ ముఖము నేల మోపి ఉన్నావు, గుడారంలో పాపం నేను చూసుకున్నాడండి. అది యెహోషువ తప్పు చేయలే, యెహోషువ పాపం చేయలే. సమాజంలో ఎవడో ఒకడు తప్పు చేస్తే ఆ గుడారములను శపితమైంది తీసివేయబడే వరకు ప్రార్థనలు వినడానికి ఇష్టపడలేదు దేవుడండి. మరి వ్యక్తిగతంగా మన బతుకులని, మన చూపుల్లో, మాటల్లో, తలపుల్లో, హృదయంలో, అలవాట్లలో ఎన్ని పొరపాట్లు పెట్టుకొని Lord, we are really sorry చిరాకు చేస్తున్నా. నాకు విసుకొస్తుంది, నువ్వు చేయబాక ప్రార్థన, నువ్వు చేతులు ఎత్తి కూడా చిరాకు వచ్చేస్తుంది నాకు. మరి ఏం చేయమంటావు? ముందు దుష్కిల్ మానే. వ్యభిచారం ముందు పట్టబడ్డ స్త్రీని రావుతో కొట్టి చంపాలని తెచ్చినప్పుడు మీలో పాపము లేని వాడు రాయి మీద అందరూ వెళ్ళిపోతే నేను వేయగలను, కానీ వేయను అంటే ఏమన్నాడు? గో అండ్ సిన్ నో మోర్. ఒకటే ఆయన కోరేది, ముందు ఆఫ్ చేయి. ఎందుకు చేసావు అని అడిగితే ఎవడైనా జవాబు చెప్పగలరా? ఎందుకు రీ పాపం చేసావు అంటే సిగ్గుతో చావడం, తలదించుకోవడం తప్ప ఇందుకు చేశాను నీ తప్పని ఆన్సర్ చెప్పడానికి ఏముంటుంది ఎవరి దగ్గరైనా? ఆయన అడిగేది ఒకటే, ఇకను చేయకుండా ఉంటావా? కామాలు పెట్టి 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 అలిసిపోయి ఫుల్ స్టాప్ పెట్టాలి. అది దట్ ఈస్ వాట్ ద ప్రాసెస్ ఆఫ్ సాంక్టిఫికేషన్. శుద్ధీకరణ క్రమం అది. ఆ బలహీనతను ఆఫ్ చేయకుండా, ఆ లోపాన్ని ఆఫ్ చేయకుండా, ఆ తప్పును రిపీట్ అవ్వకుండా చూడకుండా నువ్వు ఏడిచే ఉపయోగం అండి. There is no meaning of cleansing prayer. Waste. మీ పాపములు కడుక్కునుడి, శుద్ధి చేసుకుని అన్నాడు కదా. ఆ ప్రాసెస్ చెప్తున్నాడు, దుష్క్రియలు ఆపండి. ఇప్పుడు నీకు తెలిసి ఒక్కటన్నా తప్పు లేదా లైఫ్లో? ఆ పాలసీని ఏమీ కనబట్టలేదా? మరి ఎందుకు ప్రార్థన ఆపి? ముందాన్ని ఆపు. ఆ యాప్ లాగా రన్ అవుతానే ఉంది, ఇంకో యాప్ ఓపెన్ చేసావు ఇప్పుడు. అది స్క్రీన్కి హైడ్ అయ్యి ఉంది, వెనకాల ఉంది, మళ్ళీ వస్తుంది, అది తీసేయి. ఐ హోప్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ టు ఎవ్రీబడి. ఆమేన్. దుష్క్రియలు ఏం చేయాలండి? రెండోది న్యాయము జాగ్రత్తగా. చాలాసార్లు నేను లోతుగా వెళ్ళగానే పైపోయినా ఏదో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, అత్త కోడలు కావచ్చు, మా బంధువులు కావచ్చు, సంఘంలో సహోదరులు కావచ్చు, ఉద్యోగం చేసే చోట సహోద్యోగులు కావచ్చు, నువ్వు మాట్లాడినంత న్యాయమేనా? న్యాయంగా మాట్లాడావా? మనోడు కాబట్టి మాట్లాడావు, నీకు నచ్చలేదు కాబట్టి మాట్లాడావు, నీకు ఇది ఇష్టం కాబట్టి మాట్లాడావు అని అన్నాడు. ఒకసారి జాగ్రత్తగా విచారించరా, నువ్వు చేసింది న్యాయమేనా? భర్త కాబట్టి సపోర్ట్ చేయాలి, భార్య కాబట్టి సపోర్ట్ చేయాలి, ఫ్యామిలీ కాబట్టి సపోర్ట్ చేయాలి, మన ఫ్రెండ్ కాబట్టి సపోర్ట్ చేయాలి, మనోడు కాబట్టి అరిగేసుకురావాలి అన్నాడు. న్యాయము జాగ్రత్తగా విచారణ చేయి. ఇప్పుడు పోలీసు వారు కానీ న్యాయస్థానం కానీ విచారిస్తున్నామంటే అర్థం ఏంటి? అది విచారంలో ఉన్న అర్థం ఏంటి? అసలు అందులో లోటుపాట్లు ఏంటి, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, నిజమేంత, తప్పింది, ఇవన్నీ పరిశోధించడమే కదా. మరి న్యాయమును జాగ్రత్తగా విచారించుడి అనే మాటకి అర్థం ఏం తీసుకోవాలి మనం? ఇప్పుడు గతంలో మనం మాట్లాడిన మాటలలో, మనం డిఫెండ్ చేసిన విషయాల్లో, మనం సపోర్ట్ చేసిన విషయాల్లో, మనం ఖండించిన విషయాల్లో నిజంగా న్యాయం ఉండిందా? ఆ టయానికి మనం మనోడను ఏమంటారు వాటిని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్తారు కదండి, ఏమంటారు ఆ పదం? మేము
రాగద్వేషాలకు అతీతంగా ఉంటాం, తన పర అని చూడము అంటారు కదా. మరి మీరు చాలాసార్లు ఇంట్లో కానీ బయట కానీ ఉద్యోగులు కానీ సంఘంలో కానీ మాట్లాడినప్పుడు న్యాయంగానే మాట్లాడారా? మీ స్టేట్మెంట్స్ మీరు వకాలు తప్పుచుకున్నాయి, మీరు చేసినటువంటి ఫైనలైజ్డ్ స్టేట్మెంట్స్ ఒకసారి జాగ్రత్తగా విచారించి అందులో ఏమన్నా తేడా కనబడితే వెంటనే దేవుని ఎదుట వాళ్ళ ఎదుట ఒప్పుకోవాలి. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ శాంక్టిఫికేషన్. అది శుద్ధీకరించుకునే క్రమం. ఇప్పుడు చెక్కయ్య అడ్డగోలుగా ఊర్లో సొమ్మంతా తినేసి ఇంకా మీద ఎవరి దగ్గర లంచం తీసుకొని ప్రభు అంటే మరి తినేసిందో కక్కాల. ఎవడెవడికి అన్యాయం చేశానో రూపాయికి 4 రూపాయలని ఇచ్చిన తర్వాత ఇతడు నా అబ్రహాం కుమారుడే అన్నాడు ఆయన. మనం సింపుల్గా అయినా లాకర్లో పెట్టి తప్పేసి ఇంకెప్పటికి ఇవ్వాలి చివరి రోజు ప్రభు ఇంకా పొరపాటు చేయదు, ఇంకా తీసుకున్న ప్రభు అంటే మరి తినేసింది. పేద ప్రజల రక్తం నీ దగ్గర ఉంది. ఒక ఆర్థిక విషయం కాదు, ఎవరన్నా నువ్వు కఠినమైన మాటలు చేసి బాధ పెట్టావనుకో, చాలా గుండెల్లో బాకుల్లాగా దింపేసావనుకో, ఇక్కడ నుంచి నేను చాలా ప్రేమగా మాట్లాడతానంటే కాదు, ముందు పోయి వాళ్ళ గాయాన్ని మారిపోయే విధంగా నువ్వు సమాధానకరంగా మాట్లాడు, సారీ చెప్పు. ఇక రేపు నుంచి చెప్తున్నాను అనుకుంటే గాయాలంటే మాంతేయండి. మొన్న నా దగ్గరకు ఒక భార్య భర్తలు వచ్చారు. భర్త భార్యని చాలా గాయపరిచాడు. ఆ బిడ్డ కుమిలిపోయింది, అన్యాయంగా నిందలేసి. నేను దేవుని వాక్యం ద్వారా దేవుని ఆత్మశయంతో మాట్లాడితే కొన్ని రోజులు ప్రార్థనలోని బాగా లోతైన పశ్చాత్తాపంతో నాదే పొరపాటు నిజమే, నేను భార్యను చాలా దుఃఖ పెట్టాను, కష్టపెట్టాను. ఇక మీదట చాలా బాధ్యతగా సమాధానకరంగా ప్రేమగా ఉంటాను అని నా దగ్గరికి వచ్చి తీర్మానం చేసుకున్నాను. నేను అన్నాను, ఇది చెల్లదు నాన్న. అదేమిటన్నాడు, ఇన్ని సంవత్సరాలు ఇంత అన్యాయంగా నిందించి గాయపరిచి గుండెను తూట్లుగా ముడిచి ముక్కలు హృదయాన్ని చేసేసి ఆమె బాధ ఏమండి ఆ వ్యర్థన అనిపించిన కారణమే సింపుల్గా యేసు ప్రభు దగ్గరికి వచ్చి సారీ ఎక్కడి నుంచి అయినట్టు నువ్వు యేసు ప్రభు దగ్గర ఎంత యథార్థంగా ఒప్పుకున్నావు, నీ భార్య దగ్గర కూడా అంత యథార్థంగా ఒప్పుకొని క్షమాపణ కోరు. టన్నుల కొద్ది ఇగో ఉంది చూసావు, నేను పోయి నా భార్యని క్షమాపణ కోరితే రేపు నుంచి నా ఇంట్లో పరిస్థితి ఏంటి, తను అప్పర్ హ్యాండ్ తీసుకుంటుందేమో, నేను ఇక్కడ లోకువైపోతానేమో. ఈ వ్యర్థమైన పాపిష్టి తలంపులు నీ ఈగోలోంచి చూస్తే జీవితం అలాగే తగలాడుతుంది. ముందు దేవుని మనసు సంపాదించుకో. నువ్వు దేవునికి లోబడో, నీకు లోబడలేక దేవుడి కార్యం చేస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ ఎదురు నుండి. దానికి ముందున్న మాట దేవునికి లోబడి. నువ్వు దేవునికి లోపడకుండా హేషన్ మామూలు అంటే ఆడు తుక్కు పొడిచాడు పాస్టర్ గారి పిల్లల్ని, పరువు పోయింది రోడ్డు మీద. అంచేత మనం ఏదో హేషనమ్మని వాడేద్దామంటే పని అవుతుంది అక్కడ. నువ్వు దేవునికి లోపడితే శత్రువు నీకు లోపడతాడు, లోకం ఇతను మోకెళ్ళింది. ఆమేన్. న్యాయంగా ఉండాలి. ఏమండి, హింసించబడి వారిని విడిపించండి. తండ్రి లేని వారికి విధవరాలి పక్షంగా. ఇన్ని చేస్తే ఏమవుతుందట, వివాదం పరిష్కారం అవుతుందట. ఇస్ ఇట్ నాట్ వెరీ క్లియర్ ఇన్ బైబిల్? మనం ఎన్ని వదిలేసి ప్రభువా నా పాపలను ఒప్పుకున్న ప్రభు క్షమించు ప్రభు అంటే దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ సాంక్టిఫికేషన్. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ సాంక్టిఫై యువర్ సెల్ఫ్, నిన్ను నీవు శుద్ధీకరించుకునే మనసు ఉంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. తప్పేలకు మన ప్రార్థన గుర్తుందా, పరలోకమునకును నీ ఎదుట నువ్వు పాపం చేశాను. దేవుడికి విరోధంగా చేసినవి, మనుషులకు విరోధంగా చేసినవి. ఎక్కడ దగ్గర ఎవరి దగ్గర తప్పు చేసి వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలి. ఈయనేమో కుంగదీసి గుండె పగలు కూడా చచ్చిపోయేలా చేసి సింపుల్గా లాడ్ సారీ అంటే కుదురుతుంది. ఇక్కడ కూడా ఒప్పుకోవాలి. ఇంకేం చేయాలి, న్యాయమును విచారించాలి. మన తీర్పులు, మన నిర్ణయాలు, మన డెసిషన్స్, మన ఇచ్చిన స్టేట్మెంట్లు కరెక్టా కదా చూసుకోవాలి. హింసించు వారిని విడిపించాలి. నెక్స్ట్ తండ్రి లేని వారిని న్యాయం తీర్చాలి. విధవరాలి పక్షంగా
ఇన్ని చేస్తేనట దేవుడికి మనకి మధ్యన వివాదం పోతుంది. ఇవేమి చేయకుండా ప్రభా పాపిని క్షమించిన ఒక్క డైలాగ్ కొట్టిస్తే ఒక్క కేసు మాఫియాదన్నట్టుగా ఉంటాయి. అలా పెట్టుకుని తెగించి బలలో పాలు పొందడం అవుతుంది. ఆశీర్వాదం రాకపోక లేనిపోని జబ్బులు, రోగాలు, తెగులు తగలబడతాయి. శుద్ధీకరించుకునే విధానము దేవుని వాక్యము తేటగా తెలియజేసింది. పాపములే దేవునికి మనకి మధ్యలో వివాదం, ఇంకేమి లేవు. అవి పోవాలంటే కడుగు వేసుకోవటం ఎలాగా? నెంబర్ 1, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, లోతైన పశ్చాత్తాప పడాలి. ఎవరి దగ్గర తప్పు చేసాం వాళ్ళ దగ్గర కూడా క్షమాపణ కోరాలి. అక్కడతో ఆపకుండా మనం న్యాయమును జాగ్రత్తగా విచారించాలి. తండ్రి లేని వారి పక్షంగా నిలబడాలి, విధవారి పక్షంగా వకాల్తా పుచ్చుకోవాలి. ఇలాంటివి కూడా చేస్తే దేవునికి మనకి మధ్యలో ఉన్న వివాదం శుద్ధీకరించబడతాం, సమాధానం కలుగుద్ది. ఇక అన్ని వాగ్దానాలే, భూమి యొక్క మంచి పదార్థాలు ఇక నీ ఇష్టం. ఇక అంత ఆజ్ఞలు 10, 12 ఉంటాయి కానీ ఆశీర్వాదాలు కుప్పల తెప్పలు ఉన్నాయి. నువ్వు అలిసిపోవాలి. అంతులేని దీవెనలు ఉన్నాయి. కనుక ఈ పూట ఈ మాటతో నా మాటలు ముగిస్తున్నాను. ఒక్కటే, శుద్ధీకరణ అంటే కేవలం క్షమించుకోవా అంటూ కాదు. లోతైన పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మనుషుల దగ్గర ఎవరి దగ్గర తప్పు చేసాం వాళ్ళనే క్షమాపణ కోరాలి. మనం చేసిన న్యాయాలు, తీర్పులు ఒకసారి సమీక్షించుకోవాలి. తండ్రి లేని వారి పక్షంగా నిలబడాలి, విధవరాలి పక్షంగా వాదించాలి. చేస్తే శుద్ధీకరణ జరుగుతుంది. ధైర్యంగా బలలో పొందుకోవచ్చు, రాకడకు సిద్ధపడవచ్చు. ఈ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు మనం మంచిగా సిద్ధపరచున్నట్లుగా మనందరం ప్రార్థనలో చేసుకుని ముగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కలిసి